శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మాధురి గారు మీరు చెప్పండి. శ్రీనివాస్ గారు మిమ్మల్ని ఎప్పుడు చిన్నపిల్లలానే చూస్తారు. మాధురి అంటే తను చిన్నపిల్ల అంటూ ఉంటారు. సో ఆయనకి ఇంత సీనియారిటీ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మీరు అతి చిన్న వయసులోనే చాలా చూసొచ్చారు. మీరేం చెప్తారు దీని గురించి? దేని గురించి? లైఫ్ గురించి, అన్ని కష్ట చెప్పారు సుఖాల కదా, గురించి ఇంకేం చెప్తాను నీ నేను? ఒపీనియన్ చెప్పు. మీ ఒపీనియన్ చెప్పారు. అతని ఒపీనియన్ నా ఒపీనియన్. నీకంటూ ఒక ఒపీనియన్ నాకే ఉండాలి కదా. ఒపీనియన్స్ లేవు. శ్రీనివాస్ గారు ఏది చేస్తే అదే ఒపీనియన్. అసలు మీరిద్దరు ఎంత వైరల్ కపుల్ అయిపోయారంటే ఒక ప్లేస్కి వెళ్తే అందరికీ ఒక కంటెంట్ వస్తుంది అన్నట్టు ఫిక్స్ అయిపోయారు యూట్యూబ్లో. అలా చేసుకుంటున్నారు అంతే. అందరూ వెళ్తున్నారు, అందరిలాగా మేము వెళ్తున్నాం. మీకేమనిపిస్తుంది? రీసెంట్గా తిరుపతి కూడా మీరు చాలా కామన్గా వెళ్ళారు. అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ని అంత వైరల్ చేసేసి దానికి మళ్ళీ మీరు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అంత సీన్ క్రియేట్ చేస్తారు కదా, చూసినప్పుడు ఇంకో ఏమనుకుంటారు? జర్నలిస్ట్గా తెలుసా అక్కడ వెజిటేరియన్ కేక్ కట్ చేయకూడదు, పైకి తీసుకెళ్ళకూడదు అని? తెలీదు. నాకు కూడా అలాగే తెలియదు. సో తెలియక తీసుకెళ్ళి కట్ చేశాను అంతే. పైకి అలో చేసినప్పుడు కూడా మరి వాళ్ళు వెజిటేరియన్ తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. సో తీసుకెళ్ళా. అది కూడా మాడవీధుల్లో స్వామి గుడి దగ్గర కానీ అక్కడ టెంపుల్ ప్రిన్సెస్ లో కాదు, టెంపుల్ కి చాలా దూరంగా గెస్ట్ హౌస్ లో ఒక జస్ట్ మ్యాటర్ ఆఫ్ 5 minutes కూడా కాదు, ఒక 3 to 2 minutes లో తన బర్త్డే అని చెప్పి కేక్ కట్ చేయడం జరిగింది. అది తెలీదు కేక్ కట్ చేయకూడదు అని. తెలిస్తే ఊరికే ఎందుకు మనం కాంట్రవర్సీస్ లోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది? సో తెలియక చేసింది, దాన్ని పెద్ద ఇష్యూ చేశారు. సో బిగ్ బాస్కి మీరు వెళ్ళక ముందు కూడా బిగ్ బాస్ చూసి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత మాధురి గారు అంటే స్ట్రాంగ్గా ఆడొచ్చేస్తారు, ఎవరితో ఎమోషనల్ బాండింగ్ పెట్టుకోరు ఇలా అనుకున్నారు. బట్ బయటకు వచ్చిన తర్వాత తనుజాతో అంత క్లోజ్ ఉండడం, చాలామంది పర్సనల్గా నన్ను క్వశ్చన్స్ ఇంటర్వ్యూ చేస్తారు కదా, ఒక డాటర్లా అయిపోయింది ఏంటి తనుజ మాధురి గారికి అని చెప్పి అడుగుతున్నారు. అసలు మీ ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఎలా వచ్చింది? అసలు ఇద్దరి మధ్య అని కాదు, అందరికీ తెలియని విషయం ఏంటంటే నేను చాలా ఎమోషనల్. అది ఎవరికి తెలియదు అంతే. నేను ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాను ప్రతి ఒక్కరికి. నా దగ్గర పని చేసే వాళ్ళతో కూడా నేను ఎమోషనల్గానే కనెక్ట్ అవుతాను. ఓకే, అట్లీస్ట్ వాళ్ళ పని, మా ఇంట్లో పని అమ్మాయి పని మానేసినా సరే నేను చాలా ఫీల్ అవుతాను, అదే ఇది వెళ్ళిపోయిందని చెప్పి. దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి నాకు చాలా రోజులు పడుతుంది. అంత ఎమోషనల్ ఫూల్ని నేను. అందరూ అనుకుంటారు బయట ఏదో చూసేది, ఒక రోజు మాట్లాడేది విని మనిషిని జడ్జ్ చేయలేం కదా, ఏదో ప్రాక్టికల్ అరుస్తుంది అది ఇది అనుకుంటారు. కానీ నేను చాలా ఎమోషనల్ ఫూల్ని, అసలు సెంటిమెంటల్ ఫూల్ని నేను. అరుస్తుందని అప్పుడు అనుకున్నారు, మీరు చూసారా అసలు మీ ఆ వాయిస్ కి అందరు ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో. అది చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఏమనిపించదు, చూస్తున్నాను, నవ్వుకుంటున్నాను ఒక్కొక్కసారి. దాన్ని ఎక్కువగా డైలాగ్స్ని అవి ట్రెండ్ చేస్తున్నప్పుడు నాకు కోపం ఎక్కువే, కానీ అది మ్యాటర్ ఆఫ్ జస్ట్ ఫ్యూ సెకండ్స్ కూడా ఉండదు. ప్రేమ ఇంకా ఎక్కువ. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, అసలు మాధురి గారు బయట చూస్తే అసలు ఒక పెద్ద పులిలా, అసలు ఆవిడ మాట్లాడాలన్నా ఆవిడ వాయిస్ చూసినా అందరూ భయపడుతూ ఉంటారు. అసలు మీ దగ్గరకు వచ్చేసరికి ఆవిడ డామినేషన్ చూపిస్తారా లేకపోతే ఎలా ఉంటారు? నా దగ్గర ఏమీ ఉండవు. పిల్ల ఓకే, మీ ప్రేమగా ఉంటుంది, కామ్గా ఉంటారు, ప్రేమగా ఉంటుంది, ప్రేమగా ఉంటారు. ఓకే, ఎప్పుడు అరవడాలు అలా ఏముండదు. మీ ఇద్దరు ఎవరికి కోపం ఎక్కువ సార్? ఎవరికి ఎక్కువ? కోపం నాకు ఎక్కువ, అతని కోపం రాదు సాధారణంగా. కానీ కోపం వచ్చిందంటే మొత్తం భూగాం వస్తుంది అనమాట, అంత కోపం. అందుకని ముందే అలా. సాధారణంగా కోపం రాని వాళ్ళకి ఎప్పుడైనా వచ్చింది అనుకో, దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఓకే, ఎప్పుడైనా చెప్పించారా? చాలా సార్లు. ఓకే సార్, అసలు మీకేమనిపిస్తుంది? ఇంత సీనియర్గా ఎంతో నాలెడ్జ్ ఉంటుంది, ఇవన్నీ చిన్న చిన్న థింగ్స్ చూసినప్పుడు ఈ సోషల్ మీడియా కానివ్వండి, మిమ్మల్ని ట్రోల్ చేసేవాళ్ళు, పొలిటికల్గా కూడా మీకు చాలామంది ఉంటారు ఎనిమిస్, కాబట్టి ఎప్పుడు దొరుకుతారా అని చూసి ట్రోల్ చేస్తూ ఉంటారు కదా, అటువంటి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ట్రోలర్స్ ఒక యూస్లెస్ ఫెలోస్ నా దృష్టిలో. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తారు, ఆయన్ని ట్రోల్ చేస్తారు. ఆయన్ని ట్రోల్ చేయాల్సిన సబ్జెక్ట్ ఏముంటుంది? గరికపాటి గారిని ఎవరిని వదిలేదు, గరికపాటి మాటలు 4 వింటే నీకు జ్ఞానం కలుగుతుంది, ఆయన్ని ట్రోల్ చేస్తారు. మన చాగంటి కోటేశ్వరరావు గారిని ట్రోల్ చేస్తారు, లేకపోతే జేపీ గారు మాట్లాడితే ఆయన్ని ట్రోల్ చేస్తారు, జేడీ గారు మాట్లాడితే జేడీ గారిని ట్రోల్ చేస్తారు. ఈ యూస్లెస్ పీపుల్ ఒక ఈ 10 కోట్ల జనం ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ట్రోలర్స్ అందరు కలిపి 1 లక్ష మంది ఉంటారు. హూ కేర్స్ దెమ్? వాళ్ళని పట్టించుకుంటే మనం వాళ్ళు చాలా మంది సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతుంటారు. నాకు ట్రోలర్స్ ఇలా అన్నారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు రెండో భార్య ఆవిడ రేణు దేశాయ్, ఎందుకు ఆవిడ అంత రెస్పాండ్ అవ్వాలి? రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? మీరెందుకు కేర్ చేయాలి అసలు ఎవరికైనా? ఏదో మీరు కాశీ వెళ్తే ఏదో అన్నారని, డాగ్స్ గురించి మాట్లాడితే ఏదో అన్నారని చూస్తే నాకు చాలా బాధేసింది. మీరు ఎందుకు అంత రెస్పాండ్ అవుతున్నారు? ఎవరికి రెస్పాండ్ అవ్వాలి? మీరు చెప్పాల్సింది చెప్పండి.
డాగ్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి, భయపడాల్సిన అవసరం లేదు. ఎవ్వడు మనల్ని పెంచడు, పోషించడు. ఎండలో ఉంటే నీళ్ళలోకి రాని పిలవడు. ఈ ట్రోలర్ గైడ్ల కోసం మనం మాట్లాడవలసిన పని లేదు. ఎవరి గురించే నేను ఇదే చెప్తున్నా. పెద్ద పెద్ద వాళ్ళ నుంచి సామాన్యుల వరకు ఎంతో మంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి మాటలకు ట్రోలర్స్ కామన్. చిరంజీవి గారిని విమర్శిస్తారు, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారు, చంద్రబాబు నాయుడు విమర్శిస్తారు, మోదీ గారిని విమర్శిస్తారు. ఎవరిని వీళ్ళు విడిచిపెడుతున్నారు? వీళ్ళు ఒక టీం అనమాట. ఆ టీం ఏంటంటే ఫేక్ ఐడీస్ అవన్నీ. ఆ ఫేస్బుక్ ఫేకే, యూట్యూబ్లు ఫేకే. వాడు కామెంట్ చేసిన వెంటనే మీరు కామెంట్లోకి వెళ్ళండి, లాక్డ్ అని ఉంటుంది. వాడికి ధైర్యం ఉంటే ఓపెన్గా ఇప్పుడు మాకే ఇంతమంది ట్రోల్ చేశారు. మమ్మల్ని ట్రోల్ చేసినట్టు నాకు తెలిసి ఎవరికి ట్రోల్ చేసి ఉంటారు. ఆ దుర్మార్గమైన మాటలు కూడా అంత దారుణంగా ఆడి ఉంటారు కూడా. దమ్ముంటే ఒక్కడికి నన్ను ఫేస్ చేయమనండి. నేను మీ ఛానల్ ద్వారా నేను అడుగుతున్నాను, ఒక్కడంటే ఒక్కడు దమ్ముంటే కలేజా ఉంటే మీకే ఫోన్ చేయమనండి, అక్కడ కూర్చోబెట్టండి. నేను గౌరవంగా, నేనేమన్నా గౌరవంగా వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను. ఆన్సర్ తీసుకోండి. మా పర్సనల్ ఇష్యూస్ మీద మాట్లాడటం ఉంటాయి, మీ ఇంట్లో ఉన్నాయి చూడండి. మీ చిన్నాయన, మీ పెదనాన్న, మీ మేనమామ, మీ మేనత్త, మీ అక్కలు, మీ చెల్లెళ్ళు, మీ అన్నదమ్ములు ఇలాంటి సమస్యలతోనే బాధపడుతున్నారు కుటుంబాల్లో, ప్రతి కుటుంబాల్లో కూడా. దాన్ని మీరు ఎలాగా అడ్జస్ట్ అవుతారు? ఏం చేయబోతున్నారు? అది మీరు ఆలోచించండి. ఎవరి జీవితాల గురించి మీకెందుకు? సో నా దృష్టిలో విమర్శకులను ఎప్పుడు మనం పట్టించుకోకూడదు. ఒకవేళ ఎవరైనా సద్విమర్శ చేస్తే అది కూడా మేము చూస్తాం. చాలా చక్కని విమర్శ చేసాడే. ఇందులో నాకు కొంతమంది చేస్తారు, శ్రీనివాస్ గారు సరే జరిగింది మీ పర్సనల్ విషయం మాకు అనవసరం, రాజకీయంగా మీరు కొంచెం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, మీ వాయిస్ ఇంకా ఓపెన్ చేయండి, మీరు చెబితే చాలా మందికి రీచ్ అవుద్ది, అర్థం అవుతుంది, మీరు మాట్లాడండి. అది ఎంత మంచి విమర్శ అది. మీరు ఎలాగే ఉంటే ఎందుకు పనికి రాకుండా పోతారు మీరు, ఒక ఫూల్లా అంటాడు ఆఖరికి. ఫూల్తో పోల్చి ఇంత సజెషన్ ఇచ్చాడు. అక్కడ మనం చూడవలసింది ఫూల్ అనే పదం కాదు, ఆ అడ్వైస్. సో సద్విమర్శ అయ్యేటప్పుడు తప్పకుండా స్వీకరిస్తాం. కానీ అసూయతో చేస్తారు విమర్శలు, వాళ్ళు విడిచిపెట్టేయటం బెటర్. ఎవరికైనా నేను ఇదే చెప్తాను. ఓకే, సో లాస్ట్ ఇయర్ మొత్తం కాంట్రవర్సీస్లోనే వెళ్ళిపోయింది. ఈ ఇయర్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏమైనా తీసుకున్నారా? ఉగాది నుంచి ఏమైనా కొత్త ప్లాన్స్ అలా? ఏమీ తీసుకోలేదురా. ఇంకొంచెం బ్రాంచెస్ పెట్టాలి వర్క్లా సెల్స్ని, ఇంకొంచెం బాగా డెవలప్ చేయాలి. వైజాగ్లో ఇప్పుడు స్టోర్ ఓపెన్ చేస్తున్నాం, ఇంకా అన్ని జిల్లాల్లో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నాం. కాంట్రవర్సీస్ మీద డెసిషన్ ఏమి ఉండదు, ఎందుకంటే మీరు తప్పు చేస్తే కదా, అసలు ఫరక్ పడదు నాకు. ఇంకా గట్టి చేస్తాం. దేనికి పనికిరాని వేసిన కొడుకులు మాత్రమే కామెంట్లు పెడతారు, మనం చేరుకోలేక. ఏ కాంట్రవర్సీ కూడా మేము తప్పు నా చెప్పుపాటి విలువ కూడా చేయరు వాళ్ళు, కామెంట్స్ పెట్టేవాళ్ళు. సో అంటే అందరూ ఆ పాజిటివిటీ అంత పాజిటివ్ గా తీసుకోరు, కొంతమంది డిప్రెస్ అవడం, మీరు ఏంటంటే నవ్వుతూ మాట్లాడతా అని చెప్పారు కదా, ఇప్పుడు అక్కడ కూర్చోబెట్టినా అది చాలా ప్లస్ అని చెప్పుకోవాలి. సో రీసెంట్ గా ఒకలా సిల్క్స్ యానివర్సరీ కూడా చేశారు, గిఫ్ట్లు ఇచ్చారు, జనాల్ని హ్యాపీ చేశారు. అసలు దాని తర్వాత రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? చాలా హ్యాపీగా ఉంది. కస్టమర్స్ గిఫ్ట్స్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అవి చూస్తే ఇంకా ఇవ్వాలనిపిస్తుంది కస్టమర్స్ కి, ఇంకా ఇవ్వాలనిపిస్తుంది. ఈ ఏడాది కాలంలో కాంచీపురం ఒకలా సిల్క్స్ కి 10,000 పైచిలకు కస్టమర్స్ వచ్చారు. 10,000 పైచిలకు మంచి బిజినెస్ చేసాం. ఇంకా బ్రాంచెస్ గా ఎక్స్పాండ్ చేయబోతున్నాం. జ్యువెలరీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. త్వరలో వైజాగ్ లో కూడా బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ చూస్తుంటే కస్టమర్స్ తో మాకున్నది స్నేహ సంబంధాలు. ఇప్పుడు ఈ బిజినెస్ లోకి ఎప్పుడైతే వచ్చామో మేము ఎవరు అన్నది ముందే తెలుసు వాళ్ళకి, కాబట్టి మా నుంచి ఎక్స్పెక్టేషన్స్ కొన్ని ఉంటాయి. ఆ స్నేహభావంతోనే మేము వెళ్తాం అన్నమాట. ఈ గిఫ్ట్స్ ఇవన్నీ డ్రా తీయటం, సరైన వాళ్ళకి వచ్చే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయినారు, వెరీ హ్యాపీ. అసలు మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు మేము ఇద్దరమే లోకం, మా చుట్టుపక్కల ఎవరూ లేదు, మాదే ప్రపంచం అన్నట్టు ఒక ట్రిప్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఆ చేతులు పట్టుకుని నడుచుకుంటూ మిమ్మల్ని చూస్తే కొంతమంది నిజంగా జలస్ కూడా ఫీల్ అవుతారు. అరే ఎక్కడికి వెళ్ళినా కాదురా, మేము 99.99% అతను ఎప్పుడు ప్రజా జీవితంలోనే ఉంటారు, ప్రజలతో తిరుగుతూ ఉంటారు నిరంతరం. ఊరు వెళ్ళామంటే అసలు మాకు రెస్ట్ లేకుండా ఉంటుంది. దగ్గరలో ఒక 10 days 20 days ఉన్నామంటే మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయితే నైట్ ఎప్పుడో వస్తాం. సో మాకంటూ ఒక డే పెట్టుకోవాలి కాబట్టి మంత్లీ 2 months ఒకసారి ఎక్కడో ట్రిప్ వెళ్తాం. ఆ ట్రిప్ వెళ్ళినప్పుడు మా ఇద్దరు ప్రపంచం అన్నట్టు ఉంటాం. మరి ఇప్పుడు బిజినెస్ చేస్తూ రాజకీయం చేస్తూ మాకుంటూ కొంత లైఫ్ మాకు కూడా ఉండాలి కదా. అప్పుడు 2 months ఒకసారి 1 month ఒకసారి మా లైఫ్ మేము ఎంజాయ్ చేస్తాం. అది కూడా మేము పర్చేస్కి వెళ్తున్నప్పుడు, బిజినెస్ పని మీద వెళ్తూనే
ఓకే వెళ్తూ ఆన్ ది వే ఎక్కడికో వెళ్ళేటప్పుడు ఎక్కడో కాఫీ తాగేటప్పుడు అది ఒక పెద్ద ఐటమ్ కింద తీసుకుంటారండి. లేదు అంటే పాజిటివ్ వేలోనే, అంటే మీరు ఇంతకు ముందు చెప్పారు కదా లైక్ మాది మగధీర లవ్ స్టోరీ లాగా అని, మీరు ఎక్కడికైనా వెళ్తే అలా స్లో మోషన్ వాక్ లో వెళ్తూ మంచి మేమేం చెప్పలేదు, మీరు ఎటకారాలు చేస్తే మేము కూడా ఎటకారాలు చేస్తాం. మాకు దగ్గర స్టోరీ ఏమైనా రియలా, ఇవేమైనా సినిమా జీవితాలు, ఏమైనా సినిమాలు జీవితాలు ఒకటి కాదు కదా. వాళ్ళేవో వెటకారం క్వశ్చన్లు వేస్తే నేను వెటకారంగా సమాధానాలు ఇస్తాను. క్వశ్చన్ బట్టే సమాధానం ఉంటుంది, అంతే కదా. అవును. ఈ సందర్భంగా చెప్పండి, ఇన్ ఇయర్స్ అయిపోయింది కదా, అసలు శ్రీనివాస్ గారిని మీరు ఫస్ట్ ఎప్పుడు చూసారు, చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఆయన ఫస్ట్ చూసి మా ఇద్దరి మధ్యలో ఫస్ట్ లవ్ అట్రాక్షన్ ఏమీ కాదు. నేనేం చిన్నపిల్లలు కాదు, నేను 30 years ప్లస్, తను ఒక 50 years ప్లస్ లో ఉన్నారు. పొలిటికల్ గా మా ఇద్దరం ట్రావెల్ చేస్తున్నప్పుడు తన డిస్టర్బెన్సెస్ నా డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు ఇద్దరం ఒంటరి అయినప్పుడు కలిసి ఉండాల్సి వచ్చింది. కలిసి ఉన్న తర్వాత అప్పుడు ప్రేమ డెవలప్ అయింది, అంతేగాని ఏదో చూడగానే ప్రేమ అలాంటివి ఏమి కావు. ఈ క్వశ్చన్స్ మరి ఎప్పుడు వద్దు, ఇంకా చాలా అయిపోయింది. 4 years నుంచి ఎన్నిసార్లు చెప్పాలి ఈ క్వశ్చన్ కి? అంత చెప్పి నాకు బోర్ కొడుతుంది. మీకు వినడానికి బోర్ కొడుతుందో లేదో నాకైతే తెలియదు. లవ్ గురించి కాకపోయినా అసలు శ్రీనివాస్ గారు లాంటి పర్సన్ ని ఫస్ట్ టైం కలిసినప్పుడు యాజ్ ఎ ఉమెన్ గా మీరు కూడా ఎంతో సర్వీస్ చేశారు కాబట్టి నేను ఆ వేళకు అసలు శ్రీని గారు లాంటి పర్సన్ పక్కన మనం ఉండడమే అదృష్టం. తను అసలు ఒక మంచి మహానుభావుడు అని చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆలోచిస్తారు, పేదల కోసం ఆలోచిస్తారు. తన కోసం ఎప్పుడు ఇంతవరకు తన కోసం ఎప్పుడు స్వార్థంగా ఆలోచించారని నాకైతే తెలీదు. సో ఎప్పుడు సర్వీస్ మైండ్ తోనే ఉంటారు. ఎప్పుడు తన పదవిని ఎప్పుడు దుర్వినియోగం చేయలేదు. తను ఎప్పుడు భూ కబ్జాలు కానీ, నాకు తెలిసి లంచం టక్కల్లో ₹1 కూడా తీసుకున్నాడు అని చెప్పడానికి ఇంతవరకు ఇన్ని ఇయర్స్లో, అతను 25 years పొలిటికల్ లైఫ్ లో ఒక్కటి కూడా లేదు. సో అలాంటి వ్యక్తి పక్కన మనం ఉండడమే అదృష్టం. సో ఎవరైనా అంతే, అలాగే నేను కూడా ఫీల్ అయ్యాను.